నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మీ టూ రచించిన వారు ఆకునూరి మురళీకృష్ణ గారు. మొదటి రాత్రే అమ్మాయిని భయపెట్టేకురా అని నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, విన్నావా? భార్యాభర్తలన్న మాటే కాని అసలు మీ ఇద్దరి మధ్యన ఏం పరిచయం ఉందని? నెమ్మదిగా ఆ మాట ఈ మాట మాట్లాడి దగ్గరితనాన్ని పెంచుకోవాలి. నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తరువాత నువ్వు ఏం చేసినా కాదనలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా మొరటుగా ప్రవర్తిస్తావనుకోలేదు. ప్రహ్లాద్కి చివాట్లు పెడుతూ అన్నారు స్నేహితులు. మరేం పర్వాలేదులే, ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తరువాతే శృంగారానికి ప్రయత్నించు అంటూ హితబోధలు చేశారు. ప్రహ్లాద్ వాళ్ల మాటలకి సమాధానం చెప్పకుండా అతడి ఆలోచనలో అతడున్నట్టుగా తలదించుకున్నాడు. తన భార్య నిహారికకి తనకి మొదటి రాత్రి జరగాల్సిన విషయం జరగలేదన్న బాధని స్నేహితులతో పంచుకున్నప్పుడు స్నేహితులు దాన్ని ఆ విధంగా విశ్లేషించారు. కాని ప్రహ్లాద్కి మాత్రం ఆమె తనకి చేరువ కాకపోవడానికి కారణం వాళ్ళనుకున్నట్లుగా తమకి అవగాహన లేకపోవడం, తను తొందరపడడం వంటివి కాదని తెలుస్తూనే ఉంది. తామిద్దరూ చదువుకున్న వాళ్ళు, శృంగారం అంటే తెలియని వాళ్ళేం కాదు. ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. మరి అలా ఎందుకయింది? అతడికి ముందు రోజు రాత్రి జరిగిన సంగతులు గుర్తుకొచ్చాయి. శోభనం గదిలో ముందుగా పూలతో నిండుగా అలంకరించిన పందిరి మంచం మీద ఇద్దరినీ కూర్చోబెట్టి బంతుల్లాట ఆడించారు అమ్మలక్కలు. ప్రహ్లాద్ నిహారిక మీదకి ఉత్సాహంగా బంతిని విసురుతుంటే, మా అమ్మాయి పూబంతి కన్నా సుకుమారం, కొంచెం జాగ్రత్త నాయనా అందొక అమ్మలక్క. మంచం మీద చల్లిన మల్లెపూలు కూడా నల్లకుండా కార్యం చక్కబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోగలవని మాకు అర్థమవుతుంది. ఇంకో ఆవిడ నవ్వుతూ అంది. సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికి భయపడిపోతాడు. ఇంకా ఆపండి, ఒక పెద్దావిడ విసుక్కుంది. కొద్దిసేపటి తరువాత సుముహూర్తం దగ్గర పడుతుందని గదిలో ఇద్దరినీ వదిలేసి అందరూ బయటకి వెళ్లిపోయి తలుపు బయట నుంచి గడియవేశారు. గదిలో మంచానికిటువైపు అతడు, అటువైపు ఆమె మాత్రం మిగిలారు. మౌనాన్ని ఛేదించాల్సిన పని తనదేనని అర్థమైందతడికి. ఆమెతో అప్పటి వరకు తనెన్నిసార్లు మాట్లాడాడో లెక్క పెట్టుకున్నాడు. పెళ్లి చూపుల్లో ఒకసారి, పెళ్లి కుదిరాక ఫోన్లలో 2-3 సార్లు, ఎంగేజ్మెంట్ లో 10 నిమిషాలు, ఆ తర్వాత ఫోన్లో మరో 2-3 సార్లు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఆమెతో ఏదేదో మాట్లాడాలని చాలా అనిపించేది. కాని ఇద్దరివి సాంప్రదాయ కుటుంబాలు కావడంతో అంతకు మించి అవకాశం దొరకలేదు. ఇప్పుడు తమ ఏకాంతాన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు. ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరగా నడిచాడు. ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాటల తరువాత కాలాన్ని వృధా చెయ్యకు అని లోపలి నుంచెవరో హెచ్చరిస్తున్నట్లనిపిస్తుంటే అన్నీ మర్చిపోయి ఆమెను 2 భుజాలు పట్టుకుని పైకి లేపాడు. చేతికి సున్నితంగా సుకుమారంగా తగిలిన ఆమె భుజాల స్పర్శ అతడికి గమ్మత్తుగా అనిపించింది. ఊహించని అతని చర్యకి తొత్తరపడినట్టుగా ఆమె కనురెప్పలు అల్లాడిస్తుంటే క్లోజప్ లో ఆమె ముఖాన్ని మొదటిసారి చూస్తున్న అతడికి కాటుక పెట్టుకున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరింత అందంగా కనిపించాయి. చెక్కిళ్ల మీద, చెంపల మీద చిరుచెమటలు గులాబీ రేకు మీద మెరుస్తున్న నిహారిక బిందువుల్లా కనిపించాయి. ఆశ్చర్యంతో చిన్నగా తెరిచిన ఆమె నోరు ఎర్రని మధుపాత్రలా అనిపించి, తెలుగు కూడా సరిగ్గా రాని తనకి ఇంత కవిత్వం ఎలా వచ్చేస్తుందా అని ఆశ్చర్యంగా అనిపించింది అతడికి. ఆమెనంత దగ్గరగా చూస్తుంటే మన్మధుడు బాణాలతో ఒళ్లంతా కితకతులు పెడుతున్నట్లు ఏవేవో పులకింతలు. ఒక చిన్న రాపిడి అంతటి వేడిని పుట్టించగలదని, ఒక వేడిసెగ అంతటి సౌఖ్యాన్నిస్తుందని మొదటిసారి తెలిసింది. మరింత వేడిని రాజేయాలన్నట్లుగా అతడు ఇంకొంచెం కదిలాడు. అయ్యో, మేము నలగకూడదని అమ్మలక్కలు హాస్యానికి అన్నారు. మీకు సౌఖ్యాన్నివ్వడానికి కాకపోతే మేమిప్పుడున్నది ఎందుకు? అనుకున్నాయి మంచం మీద ఉన్న మల్లెలు. వాళ్ళిద్దరూ అలా నిలబడి ఉండడంతో మల్లెల బాధని మన్మధుడు అతని చెవులకు చేరువేశాడేమో అన్నట్టుగా అతడు ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. అతడి పెదవులు ఆమె మెడ వంపులో నుంచి ఎద వంపులోకి చేరాయి. చేతులు మాత్రం నడుము వంపులో నుంచి కదలమన్నాయి. ఆ మారం ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియదు. ఆరాటంలో దుస్తుల పరదాలు తొలగించబోయాడు అతడు. పరిగెత్తి పరిగెత్తి ఉరకలెత్తే సలియేరు నదిలో కలిసే సమయానికి నెమ్మదించినట్టుగా, పాలపొంగు మీద ఎవరో నీరు చిలకరించినట్టుగా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం తీరం చేరుకుండానే వెనక్కి తగ్గినట్టుగా ఇద్దరూ ఆగిపోయారు. కాసేపు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సారీ విని వినపడనట్లుగా నెమ్మదిగా అంది ఆమె. ఆమె సారీ చెబితే అతడికి గిల్టీగా అనిపించింది. వైవాహిక జీవితం అంటే కేవలం మొదటి రాత్రి మాత్రమే కాదు,
జీవితంలో అనుభవించడానికి ఇంకా ఎన్నెన్నో రాత్రులుంటాయి. ఆలోచిస్తున్న ప్రహ్లాద్ భుజం తడుతూ అన్నాడు ఒక స్నేహితుడు. జరిగిన విషయాన్ని ప్రహ్లాద్ తన స్నేహితులకైతే చెప్పగలిగాడు కాని పెద్దవాళ్లకు చెప్పుకోలేకపోయారు ఇద్దరూ. ఆచారం ప్రకారం ఆ ముచ్చట 3 రోజులు జరగాలి. రెండో రోజు కూడా ఇద్దరిని పూలతో అలంకరించిన పందిరి మంచం మీద కూర్చోబెట్టి బంతులాట ఆడించారు అమ్మలక్కలు. ఆట పట్టించి జాగ్రత్తలు చెప్పారు. కాసేపటి తరువాత బయటకు వెళ్లి తలుపులు వేసేశారు. మళ్లీ ఇద్దరూ మిగిలారు గదిలో. ముందు రోజు జరిగిన దాని తాలూకు గిల్టీ ఫీలింగ్, కంగారు ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయినా సాధ్యమైనంత మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ విషయంలో చొరవ తీసుకుంటే ఏమనుకుంటుందో, తీసుకోకపోతే ఏమనుకుంటుందో అని కాసేపు మీమాంస పడ్డాడు అతడు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అతడు చొరవ తీసుకున్నాడు కాని ఎందుకో ముందు రోజు ఉన్న ఆవేశం అప్పుడు లేదు. ఆమె అతడికి సహకరించాలని ప్రయత్నించింది కాని ఆ సహకారం బలంగా లేదు. మంచం మీద పూలకి ఆ రోజు కూడా నిరాశ ఎదురైంది. కొంతమంది స్త్రీలు మరీ సుకుమారంగా ఉంటారు. వైవాహిక జీవితానికి వాళ్ళు అంత వెంటనే స్థిరపడలేరు. డాక్టర్లు దాన్ని ఫ్రిజిడిటీ అనో ఇంకేదో అంటారు. అలాంటి వాళ్లతో మరింత సున్నితంగా వ్యవహరించాలి. జీవితాంతం చేయాల్సిన సహజీవనాన్ని ఒక్క 3 రాత్రులు నిశ్చయించకూడదు. కొన్నాళ్లు ఇద్దరూ కేవలం స్నేహితులుగా ఉండండి చాలు. అన్నీ అవే సర్దుకుంటాయి. తిరుగు ప్రయాణమవుతున్న స్నేహితులు సలహా ఇచ్చారు ప్రహ్లాద్కి. ప్రహ్లాద్ వాళ్ల మాటలకి సరేనన్నట్టుగా తలాడించాడు. కాని నిజానికి అతడు ఆలోచిస్తున్న విషయం వేరే ఉంది. కొద్దిసేపటికే అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. అదే గది, అదే పందిరి మంచం, దుప్పట్లు మారాయి, పూలు మారాయి. యథావిధిగా మంచానికి ఇటు అతడు, అటు ఆమె. నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అతడు. ఆమె తల పైకెత్తి చూసింది. పంచగట్టుకొని దానిమీద కట్ బనియన్ వేసుకొని మగసిరితో మెరుస్తున్న అతడి ముఖం గంభీరంగా ఉంది. మొదటి రాత్రి తన మధ్యన జరిగినది మా స్నేహితులకు చెప్పాను. వాళ్ళేమన్నారో తెలుసా? కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారని, పెళ్లైన కొత్తలో చాలా రోజులు వాళ్లలో ఫ్రిజిడిటీ ఉంటుందని, అందుకే మన మొదటి రాత్రి ఫెయిల్ అయిందని అన్నారు. బహుశా నువ్వు కూడా అలాగే అనుకుని ఉంటావు. అందుకే వెంటనే నాకు సారీ చెప్పావు, అవునా? ఆమె మాట్లాడకుండా అతన్నే చూసింది. కాని నీకు, మా స్నేహితులకు తెలియని విషయం ఒకటుంది. మన మొదటి రాత్రి విఫలమవ్వడానికి అసలు కారణం నువ్వు కాదు, నేను. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. శృంగారం కూడా అంతే. నిన్ను చూడగానే ఆవేశపడ్డ నేను అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి చల్లబడిపోవడానికి కారణం నాలో ఉన్న ఒక గిల్టీ ఫీలింగ్. అసలు నేను నీకు మొదటి రాత్రే ఈ విషయాన్ని చెప్పి ఉండాలి. కాని భయం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పటికీ కూడా అసలు విషయాన్ని నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే చెప్పాలన్న నిశ్చయానికి వచ్చాను. తన ముఖాన్ని ఆమెకు చూపించలేనట్టుగా అటువైపు తిరిగి కన్ఫామ్ ఇస్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అతడు. నా జీవితంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు. నాకు ఇంతకు ముందే శృంగార అనుభవం ఉంది. నాకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద ఒక అమ్మాయితో తప్పు చేశాను నేను. చదువుకునే రోజుల్లో మా పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి నాతో క్లోజ్గా ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరీ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచి రెచ్చగొట్టింది. వయసు ప్రభావం, సినిమాల ప్రభావంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితుల్లో, ఆవేశంలో, ఆ క్షణంలో ఆమెతో తప్పు చేశాను. తరువాత నేను చేసిన పని నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగజేసింది. చాలా మంది మగాళ్ళలా ఈ విషయాన్ని నేను మామూలుగా తీసుకోలేకపోయాను. ఎంత మర్చిపోదామనుకున్నా ఆ విషయం పదే పదే గుర్తొచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అసలు పెళ్లికి ముందే ఈ విషయం నీకు చెప్పి నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామనుకున్నాను. కాని నా స్నేహితులు వద్దని వారించారు. ఇలాంటి అనుభవాలు ఆ వయసులో చాలా మందికి సహజమేనని, వాటిని బయటకు చెప్పడం వల్ల సజావుగా సాగిపోవలసిన వైవాహిక జీవితం మీద వాటి దుష్ప్రభావం పడుతుందని, కనుక దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపోమని సలహా ఇచ్చారు. వాళ్ల సలహా మేరకు ఆ సంగతిని నీ దగ్గర దాచాను. కాని నిన్ను ఆలింగనం చేసుకుని దగ్గరకు తీసుకుంటున్న క్షణంలో నాకు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చి నా మూడ్ పాడైపోయింది. నేను పవిత్రుణ్ణి కాదని, నిన్ను పొందే అర్హత లేదని నా మనసు హెచ్చరిస్తున్నట్టనిపించి ఆవేశమంతా పాలపొంగు మీద నీళ్లు జల్లినట్టు చల్లబడిపోతుంది. నాలో ఆ గిల్టీ ఫీలింగ్ పోనంత వరకు నేను నీతో సంసారం చెయ్యలేను. అందుకే జరిగినది నీకు చెప్పేశాను. ఈ సంగతి పెళ్లికి ముందే చెప్పకుండా నిన్ను మోసం చేయడం నా తప్పే. అందుకు నన్ను క్షమించు. జరిగినదంతా విన్నాక కూడా నేను నీకు అంగీకారమైతేనే నీ జీవితంలో కొనసాగుతాను. లేకపోతే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అందరికీ చెప్పేసి నీ జీవితంలో నుంచి తప్పుకుంటాను. అతడి ముఖంలో పశ్చాత్తాపం,
ఆమె ఎలా స్పందిస్తుందా అన్నట్టుగా ఉద్విగ్నంగా చూస్తున్నాడతడు ఆమె వైపు. కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అంది, మీకు జరిగిన ఈ అనుభవమే నాకు జరిగిందని నేను చెబితే మీరు ఎలా రియాక్ట్ అయి ఉండేవారు? ఆమె ప్రశ్నకి అతడొక్క క్షణం తడబడ్డట్టుగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, శీలం అన్నది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది. ఆ విషయంలో ఆడైనా మగైనా ఒకటే. మన ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగిన దాన్ని మన తప్పుగా భావించకుండా ఒక పీడకలగా భావించి మర్చిపోవడమే మంచిది. తప్పు చేసిన స్థితిలో ఉన్నాను కనుక ఇలా చెప్పడం లేదు. ఇది నా అభిప్రాయం. అందుకే జరిగిన దాన్ని నేను నీకు చెప్పలేదు. కాని నా గిల్టీ ఫీలింగ్ నన్ను నిలవనివ్వడం లేదు కనుక చెప్పాల్సి వచ్చింది. అతడి గొంతులో సిన్సియారిటీ ధ్వనించింది. కొద్దిసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. కాసేపటి తర్వాత అతడి దగ్గరికి వచ్చిన ఆమె ఒక స్నేహితురాలిగా అతడి భుజం మీద చెయ్యి వేసింది. మీ ప్రమేయం లేకుండా జరిగిన దాని గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం నిజంగానే అవివేకం. దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపోండి. అతడి కళ్ళు మెరిశాయి. నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నాలోని గిల్టీ ఫీలింగ్ పోయి నేను మామూలు మనిషిని కావడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అప్పటిదాకా మనం స్నేహితుల్లా ఉందాం అన్నాడు. ఆమె అతన్ని జాలిగా చూసింది. అతడిని సాధ్యమైనంత తొందరగా ఆ విషయం మర్చిపోయేలా చేయడం తన బాధ్యత అనిపించిందామెకు ఆ క్షణంలో. అందుకు తన వంతు తను చేసే ప్రయత్నంగా ఆమె 2 చేతులతో అతడి నడుమును చుట్టేసి అతడి కళ్ళలోకి ప్రేమగా చూసింది. మర్నాడు సాయంత్రం గుడి దగ్గర ఎవరూ చూడకుండా నిహారిక స్నేహితురాలు రమ్య ప్రహ్లాద్ని కలుసుకుంది. నాకు నిహారిక అంతా చెప్పింది. ఇన్నాళ్ళు మేమంతా ఎంతలా కౌన్సిలింగ్ చేసినా రాని మార్పు ఆమెలో ఒక్క రోజులో చూశాను. చెయ్యని తప్పును మీ మీద వేసుకుని మా స్నేహితురాలి జీవితాన్ని నిలబెట్టారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలి అంది 2 చేతులు జోడిస్తూ. నిహారిక మీ స్నేహితురాలు కాదు, నా భార్య. మొదటి రాత్రే ఆమె ఏదో గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుందన్న విషయాన్ని గ్రహించాను. నేను మిమ్మల్ని రహస్యంగా అడిగినప్పుడు ఆమెకి 16 ఏళ్ల వయసులో జరిగిన చేదు శృంగార అనుభవాన్ని, ఆమె పడుతున్న వేదనని మీరు ధైర్యంగా నాకు చెప్పి మా ఇద్దరికీ పెద్ద ఉపకారం చేశారు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజాన్ని మీకు చెప్పి నేను తప్పు చేశానా అని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆమె చేసిన తప్పుని మీరు చేశానని చెప్పడం నిజంగా గొప్పతనం. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. మీ స్నేహితురాలు సుకుమారి అని సున్నితంగా హ్యాండిల్ చెయ్యమని మొదటి రాత్రే మీరంతా నన్ను హెచ్చరించారు కదా. తన శరీరమే కాదు, మనసు కూడా సుకుమారమే అని అర్థమైంది నాకు. జరిగిన విషయాన్ని మీరు నాకు చెప్పారని, నేను దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పినా ఆమె గిల్టీ ఫీలింగ్ పోయేది కాదు. అందుకే మీరు నాకు చెప్పారన్న విషయాన్ని ఆమెకు తెలియనివ్వద్దని చెప్పాను. ఆ రోజంతా బాగా ఆలోచించాను. అలాంటి తప్పులు జరగటం సహజమేనని, ఆ గిల్టీ ఫీలింగ్ తో భవిష్యత్ నాశనం చేసుకోవడం అవివేకమని ఆమెతోనే చెప్పించాలన్న ఉద్దేశంతో నా విషయంలో కూడా అలాగే జరిగిందని గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతున్నట్లుగా ఆమెకు చెప్పాను. నా మీద ఆమెకు జాలి కలిగింది. ప్రస్తుతం ఆమె నన్ను ఆ అపరాధ భావనలో నుంచి ఎలాగైనా బయటపడేయాలని తాపత్రయపడుతుంది. నాకు కౌన్సిలింగ్ చేస్తున్నానన్న భ్రమలో తనకి తానే కౌన్సిలింగ్ చేసుకుంటోంది. క్రమంగా ఆమె మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. తన మనసులోని బాధను కూడా తనంతట తాను నాతో చెప్పుకొని భారం దించుకొని అన్నీ మర్చిపోతుంది. మీరు మాత్రం నేను అబద్ధం చెప్పిన విషయం ఆమెకు ఎన్నటికీ తెలియనివ్వనని నాకు మాటివ్వండి. మా భావి జీవితం సజావుగా సాగడం కోసం మా సుకుమారిని ఇలా సున్నితంగా డీల్ చేయవలసి వచ్చింది. నవ్వాడతను. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.